ఏ మనుషుడిని నమ్మినా వ్యర్థమే. ప్రతి ఒక్కరు తాత్కాలికమే, ప్రతి ఒక్కరి ప్రేమ తాత్కాలికమే, ప్రతి ఒక్కరి ఆప్యాయత ఆ కొద్ది కాలమే. మనం అంతా బాగున్నప్పుడే చూపిస్తారు, కానీ తర్వాత మనల్ని పక్కన పెట్టేస్తారు. ఈరోజు చూడండి, మన ఆరోగ్యం బాగుంటే ఒకలాగా, మన ఆరోగ్యం బాగాలేకపోతే అన్నిటికంటే ఎక్కువగా మన మనస్సు. ఏ మనుషుడైనా మన మనస్సు పోగొట్టుకుంటే, మనస్సు విరిగిపోతే, లేకపోతే మనస్సు మతి స్థిమితము లేదనుకోండి, అప్పటి వరకు గౌరవించిన వ్యక్తులే ఆ మతి స్థిమితము లేదు, లేకపోతే మెంటల్ స్టెబిలిటీ లేని వారిని ఎంతో అగౌరవపరుస్తారు, పక్కన పెట్టేస్తారు. ఈయనకి మతిపోయిందండి, తనకి మతిపోయింది, వ్యర్థం ఈ మనిషితో మాట్లాడటం అని ఒక చనువుగా, ఒక చులకనగా చూస్తారు. అందుకే ద గ్రేటెస్ట్ ఎసెట్ మన జీవితంలో ఉన్నది ఏంటంటే మన మైండ్, రైట్ మైండ్ సెట్. అడగండి, నా జీవితకాలం అంతా నాకు క్రీస్తు కలిగిన మనసు దయచే ప్రభా. అదే రీతి మన ఆరోగ్యం బాగలేకపోతే, మనకు డబ్బులు లేకపోతే, మన జీవితంలో ఆ స్థితి నుండి కింద స్థితికి వస్తే చాలు మనుషులు అసలు రూపాలు బయటపడతాయి కదా.